రావాల్సిన వాటా కంటే తక్కువ మొత్తాన్ని బడ్జెట్లో పెట్టడం కాంగ్రెస్ పార్టీ చేసిన మోసానికి నిదర్శనమని తెలంగాణ సమాజం గుర్తించాలి. అలాగే బీసీలకు 42% రిజర్వేషన్ కల్పిస్తామని అసెంబ్లీలో తీర్మానం చేసిన కాంగ్రెస్ ప్రభుత్వం నేడు అదే బీసీలకు 42% ప్రకారం రావాల్సిన 1,28,000 కోట్ల వాటాను కేవలం 11,000 కోట్లకు బీసీలకు కేటాయించడం సమంజసం కాదు. కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం పునరాలోచించి బీసీలందరికీ న్యాయం చేయడానికి 42%కి ఎంత అయితే వాటా వస్తుందో అంత బీసీలకు వాటా కింద కేటాయించాలి. బీసీలు అంటే కేవలం ఓటు బ్యాంకు కాదు, వారు కూడా అణగారిన కులాలు, పేద కులాలు, ఎంతో మంది వెనుకబడిన కులాలు, పేదవారు ఉంటారనే ప్రభుత్వం గుర్తించి మరొకసారి బడ్జెట్ సవరణ జరిపి బీసీలకు న్యాయం చేయాల్సిందిగా బీజేపీ డిమాండ్ చేస్తోంది. ఇచ్చినట్టే మీరు చెప్తూ ప్రజలను తప్పుదోవ పట్టించడానికి 11,000 రూపాయలు ఏ విధంగా ఇస్తారని చెప్పేసి బీసీ సంఘాల తరఫున భారతీయ జనతా పార్టీ తరఫున మేము ప్రశ్నిస్తా ఉన్నాం. మీరిచ్చిన హామీలని 6 గ్యారెంటీలు అన్నారు, 66 మోసాలు చేసుకుంటూ ప్రజల్ని ఇంకా పంపిపెట్టడానికి ప్రయత్నిస్తున్నారు. బీసీలారా, మీరు గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. రానున్న ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎలక్షన్ లో పబ్బం గడుపుకోవడానికి బీసీలను మరొకసారి మోసం చేయడానికి 42% ఇస్తా అని చెప్పి అసెంబ్లీలో ప్రకటించి అసెంబ్లీ వేదికగా అబద్ధాలు చెప్పుకుంటూ 11,000 రూపాయలు ఏ విధంగా బీసీలకు కేటాయిస్తారని మేము ప్రశ్నిస్తా ఉన్నాం. రాష్ట్ర ప్రజలారా, తప్పకుండా బీసీలంతా ఏకమయ్యి కులాలకు అతీతంగా ఈ రాష్ట్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా మనమెంతో మనకంతా ఈ నినాదంతో మనకు తప్పకుండా బడ్జెట్ లో దీన్ని సవరించి బీసీలకు న్యాయం చేస్తారని చెప్పి రేవంత్ రెడ్డి సర్కార్ని ప్రశ్నిస్తా ఉన్నాం. డిమాండ్ చేస్తూ తప్పకుండా బీసీల తరఫున అన్ని సంఘాలు ఏకమై రేవంత్ రెడ్డి సర్కార్కు వ్యతిరేకంగా రానున్న ఎలక్షన్ లో బీసీలంతా బుద్ధి చెప్తారని భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తా ఉన్నాం.